గుంటూరులో శంకర్ విలాస్ బ్రిడ్జ్ వివాదాస్పదంగా మారింది. బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర మంత్రి పెమ్మసాని 98 కోట్ల రూపాయల్ని మంజూరు చేశారు. అయితే బ్రిడ్జ్ నిర్మాణానికి 200 కోట్ల రూపాయలు ఖర్చవుతోందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా నష్టపోయిన వ్యాపారులకు టీడీఆర్ బాండ్లు తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్లాన్ను మార్చి బ్రిడ్జ్ కుదించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జ్ ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, సింధు, ఏదైతే శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఉందో శంకర్ విలాస్ బ్రిడ్జ్ అనేది మాత్రం గుంటూరుకి సంబంధించి తూర్పు అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గాలకి మధ్యన నిర్మించినటువంటి ఈ శంకర్ విలాస్ బ్రిడ్జి ఇది 1958లో ఈ శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి కూడా అంటే ఇప్పటికి దగ్గర 70 ఏళ్ల పాటు ఇదే బ్రిడ్జి మీద రాకపోకలు అయితే సాగుతూ ఉన్నాయి. పెరిగినటువంటి ఈ అవసరాలు అదేవిధంగా కూడా నగర విస్తీర్ణ కారణంగా కూడా బ్రిడ్జి సరిపోవట్లేదు. ఇటువంటి నేపథ్యంలో అయితే మాత్రం బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని భావించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రధానంగా కూడా ఈ బ్రిడ్జికి సంబంధించి ఎక్కువగా కూడా ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఈ నేపథ్యంలోనే 2017లో అయితే మాత్రం అప్పుడున్నటువంటి ఏదైతే ఈ టీడీపీ గవర్నమెంట్ ఉందో టీడీపీ గవర్నమెంట్లో మాత్రం అప్పట్లో ఒక ప్రపోజల్ అయితే పంపించేశారు. 178 కోట్ల రూపాయల వ్యయంతో ఆర్యూబీ ప్లస్ సింగిల్ పిల్లర్తో బ్రిడ్జి నిర్మాణం జరగాలి ఈ రైల్వే ట్రాక్ మీద అని చెప్పి ఈ చెప్పినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ప్రపోజల్స్ అయితే పంపించారు. కానీ అవైతే మాత్రం ఆచరణలోకి నోచుకోలేదు. తర్వాత 2014కి ముందు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం అయితే రాష్ట్రంలో కొన్ని అత్యవసరమైనటువంటి బ్రిడ్జీలకు సంబంధించిన ఇష్యూస్లో ఈ శంకర్ విలాస్ బ్రిడ్జిని కూడా పెట్టినటువంటి నేపథ్యంలో అప్పట్లో అయితే మాత్రం శంకర్ విలాస్ బ్రిడ్జికి సంబంధించి 98 కోట్ల రూపాయలు అయితే మాత్రం మంజూరు అయ్యాయి. అయితే ఆ తర్వాత గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత గవర్నమెంట్ పోయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మొత్తం కూడా ఆ బ్రిడ్జి నిర్మాణానికి కేటాయించినటువంటి నేపథ్యంలో దాన్ని పెమ్మసాని చంద్రశేఖర్ అంటే ఇప్పుడు ఎవరైతే ఈ గుంటూరు పార్లమెంటు సభ్యుడు ఉన్నాడో పెమ్మసాని చంద్రశేఖర్ మాజీ ఆయన అయితే ప్రజెంట్ కేంద్ర మంత్రి ఆయన ఈ బ్రిడ్జి నిర్మాణానికి పూనుకున్నారు. 98 కోట్లతో ఈ నిర్మాణం జరిగే విధంగా కూడా వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఆగస్టు 9వ తేదీన అయితే మాత్రం ఈ బ్రిడ్జిని మొత్తాన్ని డిమాలిష్ చేయడం ప్రారంభించారు. అదేవిధంగా కూడా ఇక్కడైతే మాత్రం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా ఇప్పుడు ప్రతిపక్షాల ఆరోపణ ఏంటంటే 200 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి బ్రిడ్జిని 98 కోట్ల రూపాయలతో ఏ విధంగా నిర్మిస్తారని ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా కూడా 134 మంది ఇక్కడ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి భూమిని సేకరించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే బ్రిడ్జిని ఎక్స్పాండ్ చేయాలి. అదేవిధంగా కూడా నూతన బ్రిడ్జి నిర్మించే క్రమంలో బ్రిడ్జిని ఎక్స్పాండ్ చేయడమే కాకుండా కూడా ఫస్ట్ ఇచ్చినటువంటి ఏదైతే ప్లానింగ్ ఉందో ఆ ప్లానింగ్ అయితే మాత్రం హిందూ కాలేజీ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే లాడ్జ్ సెంటర్ ఉందో ఆ లాడ్జ్ సెంటర్ వరకు కూడా ఈ బ్రిడ్జి నిర్మాణం జరపాలని భావించారు. అయితే ఉన్నటువంటి నిధులు కొరతగా కారణంగా కూడా దాన్ని కుదించడం జరిగింది. అలాగే యాక్చువల్గా కూడా ఒక బ్రిడ్జి నిర్మాణం జరిగినప్పుడు ఖచ్చితంగా కూడా దానికి సర్వీస్ రోడ్లు ఉండాలి. కానీ ఇప్పుడు బ్రిడ్జిని విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో పెంచుతున్నటువంటి నేపథ్యంలో సైడ్స్ కూడా విస్తీర్ణత పెంచుతున్న నేపథ్యంలో ఇక్కడైతే మాత్రం వ్యాపారులు ప్రధానంగా కూడా ఏదైతే శంకర్ విలాస్ సెంటర్ ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా వ్యాపార కూడలి. అటువంటి వ్యాపార కూడల్లోనే 134 మంది వ్యాపారస్తులకు సంబంధించినటువంటి షాప్స్ను కూడా భూసేకరణ కింద తీసుకోవడం జరిగింది. వాళ్ళకైతే మాత్రం టీడీఆర్ బాండ్లు మాత్రమే ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యం. దాంతో ఒక్కసారిగా కూడా వాళ్ళందరూ కూడా కోర్టుని ఆశ్రయించడం జరిగింది. అదేవిధంగా కూడా పనులన్నీ ఈ పిల్లర్స్ నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి. కానీ ఏదైతే ఖచ్చితంగా కూడా రైల్వే ట్రాక్ మీద ఉన్నటువంటి ఈ డిమాలిష్ చేయకుండా బ్రిడ్జి ఉన్నటువంటి నేపథ్యం. దీంతో మరింతగా కూడా ఆలస్యమయ్యే పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఇక్కడ గుంటూరుకి సంబంధించి గుంటూరులో ఉన్నటువంటి ప్రజలైతే మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనపడుతూ ఉన్నటువంటి నేపథ్యం. దీంతో ప్రధానంగా కూడా ఈ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు మాత్రం అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనే దాని మీద ఒక కమిషన్ని లాయర్లతో బృందంతో కమిషన్ వేయడం జరిగింది. ఈ లాయర్ల బృందంతో వచ్చిన కమిషన్ అయితే మాత్రం ఇక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అనే దాని మీద మాత్రం
వాళ్ళు రావటం అక్కడ పరిశీలించడం జరిగింది. ఆ సందర్భంలో కూడా ఇక్కడ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా కూడా కోల్పోతున్నటువంటి వ్యాపార సంస్థలు కోల్పోతున్నటువంటి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం తమ బాధను వెళ్ళగక్కినటువంటి పరిస్థితి. ఈ టీడీఆర్ బాండ్స్కి సంబంధించి టీడీఆర్ బాండ్లు మాకు బలవంతంగా అంటకట్టాలని చూస్తున్నారు, కానీ వాటిని మేము తిరిగి సేల్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది. మాకు ఏదైనా సరే నగదు రూపంలో చెల్లించాలని వాళ్ళు అయితే మాత్రం అక్కడ చెప్పినటువంటి పరిస్థితి. అదే కాకుండా కూడా ఈ బ్రిడ్జికి సంబంధించి బ్రిడ్జి నిర్మాణాల్లో కొంత అస్తవ్యస్తతగా జరుగుతున్నటువంటి నేపథ్యం, అదేవిధంగా కూడా ఒక ప్లానింగ్ అనేది సక్రమంగా లేదని వైసీపీ అయితే ప్రధానంగా ఆరోపిస్తూ ఉంది. ఒక పక్కన R&B, మరో పక్కన ఈ ఏదైతే కార్పొరేషన్ ఉందో కార్పొరేషన్ అధికారుల సమన్వయంతోనే బ్రిడ్జి నిర్మాణం అనేది జరగాలి. కానీ వీళ్ళకి ఈ సమన్వయ లోపంతో బ్రిడ్జికి సంబంధించిన ప్లానింగ్ అయితే కుదించడం జరిగింది. కుదించడమే కాకుండా కూడా అది కావాల్సినటువంటి వేగవంతంగా కూడా ఆ పనులు జరగట్లేదు. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఈ రోజైతే వైసీపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఆ బ్రిడ్జికి వెళ్ళటం రావటం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా వాళ్ళైతే చూడటం. అదేవిధంగా కూడా పెమ్మసాని చంద్రశేఖర్ ఎవరైతే కేంద్ర మంత్రి ఉన్నారో ఆయన ఈ బ్రిడ్జికి 98 కోట్ల శాంక్షన్ అయినంత మాత్రాన ఎలా పూర్తి చేస్తారు, 200 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి బ్రిడ్జిని ఏ విధంగా నిర్మిస్తారని వాళ్ళైతే మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏదో చేద్దామని అమరావతిలో అభివృద్ధి చూపిస్తామంటున్నటువంటి నేపథ్యంలో అమరావతికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి బ్రిడ్జి శంకరవిలాస్ బ్రిడ్జి, అటువంటి దాని మీద ఎందుకని త్వరగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు, అదేవిధంగా కూడా దానికి సంబంధించినటువంటి నిధులను ఎందుకు కేటాయించలేకపోతున్నారని అయితే మాత్రం ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.